సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడు అని అడిగితే ఏం చెప్తారు? సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్యలో సూర్యాస్తమయం ఉంటుందని చెబుతారు. కొన్ని సీజన్లలో ఈ సమయం మారొచ్చు కూడా. కానీ ఇక్కడ మాత్రం సూర్యాస్తమయం మధ్యాహ్నం వేళల్లోనే జరుగుతుంది. అంటే సుమారు 1 గంట నుంచి 2 గంటల సమయంలో. ఇక్కడ 2024లో చివరి సూర్యోదయం అయిపోయింది. మళ్ళీ వచ్చే సంవత్సరమే సూర్యోదయాన్ని చూసేది. మళ్ళీ అక్కడ జనవరి 22, 2025లో మాత్రమే సూర్యుడు ఉదయిస్తాడు. మళ్ళీ సూర్యుడిని చూడాలంటే కనీసం 2 నెలలు వేచి చూడాలి. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఆ ప్రాంతం గురించి మీరు కూడా తెలుసుకోవాల్సిందే. చలికాలం వచ్చిందంటే చాలు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తుంటాం. కానీ నీళ్లు గడ్డ కట్టుకుపోయే చలి ఉండే ఆ ప్రాంతాల్లో శీతాకాలాల్లో సూర్యుడి జాడే కనిపించదు. కాసేపైనా ఎండలో తిరిగే అవకాశమే ఉండదు. ఆర్కిటిక్ వలయం పరిధిలోని కొన్ని ఊర్లలో చలికాలాల్లో రోజుల తరబడి రాత్రే ఉంటుంది. నెలలు గడిచినా సూర్యోదయం కాదు. ఈ ప్రాంతంలోని ఒక ఊళ్ళో 2 నెలల పాటు రాత్రి ఉంటే మరో ఊళ్ళో 4 నెలలు చీకటే. పోలార్ నైట్ గా పిలిచే ప్రకృతి విచిత్రమే దీనికి కారణం. ఒక రాత్రి 24 గంటల పాటు ఉంటే దాన్ని పోలార్ నైట్ గా పిలుస్తారు. మనకు రాత్రి ఒక పూట మాత్రమే ఉంటుంది. కానీ అక్కడ 3 నెలలు రాత్రి 3 నెలలు పగలు ఉంటుంది. ఈ రాత్రులను అక్కడ పోలార్ నైట్ అని అంటారు. ఇది సుమారు 320 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతంలో 2 నెలలకు పైగా సూర్యుడే కనిపించడు. అయితే మిగతా ప్రాంతాల్లో సూర్యోదయం వేళ కాస్త కాంతి వస్తుంది. కాబట్టి పూర్తిగా చీకటిగా కాకుండా వెన్నెల రాత్రిలా ఉంటుంది. భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. అందువల్ల ధృవాల దగ్గర ఉండే ఆర్కిటిక్ వలయం ప్రాంతంలోని కొన్ని ఊళ్ళలో శీతాకాలం సూర్యుడి కాంతి ప్రసరించదు. ఆర్కిటిక్ వలయానికి ఆయా ఊళ్ళో ఉన్న దూరాన్ని బట్టి ఆ ప్రదేశాల్లో ఏర్పడే రాత్రుల్లో తేడా ఉంటుంది. అమెరికాలోని కొన్ని ప్రాంతాలు సహా స్వీడన్, కెనడా, గ్రీన్లాండ్, రష్యా, నార్వే, ఫిన్లాండ్ దేశాల్లో ఈ తరహా పోలార్ నైట్లు ఏర్పడతాయి. అమెరికాకు ఉత్తర దిక్కున ఉన్న అలాస్కాలోని ఉట్కియావిక్లో మధ్యాహ్నం 1:30 గంటలకు చివరి సూర్యాస్తమయం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. మళ్లీ 2025 జనవరి 22న మాత్రమే అక్కడ సూర్యుడు ఉదయిస్తాడు. అంటే అక్కడ దాదాపు 65 రోజులు సూర్యుడే ఉండడు. అంటే దాదాపు 2 నెలలు అక్కడ పొద్దు పొడవదు. గతేడాది 65 రోజులకు పైగా సూర్యుడు దర్శనమే ఇవ్వలేదు. అప్పటి వరకు అక్కడ పగలు కూడా ఉండదు. ఈ 2024 సంవత్సరానికి ఇదే చివరి సూర్యాస్తమయం.